See here, horizontal or lateral. Horizontal or lateral communication, in the sense you can, by watching this image, you can understand that while communicating one to the other. Yes, see. So for smooth running organizations, what we will do? So internal departments to coordinate cheskoni while talking to each other. Okay. So this type of communication is mainly important for larger scale organizations. So for example, when a person discussing with their teammates, okay, like the group team building చేసేటప్పుడు team leaders వాళ్ళ యొక్క team తో discuss చేసేటప్పుడు how they will coordinate. Okay, so ఒక మీటింగ్ లో కూర్చున్నప్పుడు while ఒక ఇంపార్టెంట్ టాస్క్ టార్గెట్ లేదా ఒక ప్రాజెక్ట్ గురించి వాళ్ళు డిస్కస్ చేసేటప్పుడు communication ని మనం horizontal or lateral communication అంటాం. చూడండి, ఎంప్లాయీస్ ఆఫ్ ద సేమ్ లెవెల్, ఇట్స్ వన్ టైప్ ఆఫ్ మీటింగ్ అన్నమాట, లేదా వన్ టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ for reaching the task or target. So that is called horizontal or lateral communication. Okay, so e-communication, this makes the time, reduce the time, and we can take immediate decisions. Okay, it is only and the only coordination మీద depend అయి ఉంటుంది. Okay, for example, yes, principal conducts a meeting for the staff members, అంటే స్టాఫ్ అందరిని పిలిచి వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేశారు. లైక్ మనం నిన్న అనుకున్నాం అప్వర్డ్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ లో మీటింగ్ కండక్ట్ చేసి మనకి ఇలా కాలేజెస్ కి ఇలాగా లైక్ స్పోర్ట్స్ మీట్ అనో లేదంటే కల్చరల్ యాక్టివిటీస్ అనో స్టేట్ వైడ్ లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ అవుతున్నాయి. సో దీనికి మనం ఏం చేద్దాం, మన స్టూడెంట్స్ ని ఎవరైనా పార్టిసిపేషన్ పంపిద్దాము అని వాళ్ళ టీమ్ మెంబర్స్, అంటే వాళ్ళ యొక్క స్టాఫ్ మెంబర్స్ తో ప్రిన్సిపల్ అనే హెడ్ డిస్కస్ చేస్తారు. అంటే బికాస్ దోస్ ఆర్ ఆల్ వర్కింగ్ అండర్ ద ప్రిన్సిపల్ కదా అండి. సో ఆ కోఆర్డినేషన్ లో వాళ్ళ డిఫరెంట్ ఐడియాస్ తీసుకొచ్చి ఇలా చేద్దాం సార్, లేకపోతే ఇంతమందిని ఈ క్లాస్ నుంచి లేదా ఈ గ్రూప్ నుంచి సెలెక్ట్ చేసి పంపిద్దాం, లేదా పిల్లలు వచ్చాక వాళ్ళని ఇంకా మనం వాళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్ చూసి వాళ్ళని ఫైనల్ చేసి పంపిద్దాము. ఇవన్నీ డిస్కషన్స్ ఎక్కడవుతున్నాయి, ఆ మీటింగ్ లోనే అన్ని విషయాల్ని ఒకే చోట డిస్కస్ చేసి ఒక ఫైనల్ డెసిషన్ వచ్చి దెన్ అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేయడం. అంటే ఉన్నటువంటి 20 to 30 ఎంప్లాయీస్ అంటే టీచర్స్ ని ఒకే చోట ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేయడం. అంటే ఈ కమ్యూనికేషన్ అంటే ఒకే చోట మెనీ పీపుల్ విల్ హ్యావ్ అ కమ్యూనికేషన్, ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళ ఐడియా షేర్ చేసుకుంటూ ఒక ఫైనల్ డెసిషన్ కి రావడం. సో దాట్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ ఆర్ లేటరల్ కమ్యూనికేషన్. ఓకే, అండర్స్టాండ్, అంటే క్రాస్ లో అవుతుంది అనమాట. ఓకే, now diagonal. So diagonal communication in the sense where it have one person to the another, like అంటే మధ్యలో ఎలాంటి లైక్ ఒక ఆర్డర్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్ కాంటాక్ట్ లేదా డైరెక్ట్ కమ్యూనికేషన్ అవ్వడమే డయాగ్నల్. ఇన్ సింపుల్ లైక్ సపోజ్ ఏదైనా అకేషన్ ఉంది మీ ఫ్యామిలీలో, యూ హ్యావ్ టు ఆస్క్ పర్మిషన్. సో మీరు యాక్చువల్ గా లీవ్ లేదా పర్మిషన్ అడగాలి, ఫ్యామిలీలో అకేషన్ ఒక 3-4 days లీవ్ అడగాలి అంటే జనరల్ గా మీరు ఎవరిని అడుగుతారు, యువర్ క్లాస్ టీచర్, అంతే కదా. బట్ వాట్ హ్యాపెన్, సడన్లీ యువర్ పేరెంట్స్ విల్ కమ్ అండ్ మీరు మీ డైరెక్ట్ గా మీ టీచర్ ని కాంటాక్ట్ చేయకుండా మీ పేరెంట్స్ లీవ్ కోసం డైరెక్ట్ గా వెళ్ళి ప్రిన్సిపల్ ని మీట్ అయ్యారు. యాక్చువల్లీ జనరల్ ఆర్డర్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ వాళ్ళ యొక్క క్లాస్ టీచర్ కి రెస్పాన్సిబుల్ ఉంటారు. డూ యూ అండర్స్టాండ్? సో క్లాస్ టీచర్ కి కాంటాక్ట్ అయ్యి లేదా క్లాస్ టీచర్ తో కమ్యూనికేట్ చేసి, మ్యామ్ లేదా సార్ దీస్ మెనీ డేస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ లీవ్, సో ప్లీజ్ గ్రాంట్ మీ లీవ్ అని మీరు లీవ్ సబ్మిట్ చేయడం ఏదో చేస్తారు. బట్ వేరస్ ఇక్కడ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి మీ క్లాస్ టీచర్ని అప్రోచ్ అవ్వకుండా డైరెక్ట్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి లీవ్ సబ్మిట్ చేశారు. ఆఫ్ కోర్స్ మీకు లీవ్ గ్రాంట్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక ఆర్డర్ ఏంటి, జనరల్ ఫ్లో ఏంటి, ఈవెన్ ఆ పేరెంట్ బిలాంగ్స్ టు ద పర్టికులర్ స్టూడెంట్ క్లాస్ లేదా ఒక గ్రూప్ యొక్క స్టూడెంట్ క్లాస్ టీచర్ ని మీట్ అయ్యి లీవ్ సబ్మిట్ చేయాలి. అలా కాకుండా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళారు. సో ఇక్కడ ఏమైంది, ఒక ఆర్డర్ మిస్ అయింది. అంటే డైరెక్ట్ గా ప్రిన్సిపల్ ని కాంటాక్ట్ చేశారు. యాక్చువల్లీ టీచర్ ని కాంటాక్ట్ చేయాలి లేదా టీచర్ తో కమ్యూనికేట్ చేయాల్సిన లేదా లీవ్ సబ్మిట్ చేయాల్సిన ప్లేస్ లో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పేరెంట్ మీట్స్ ప్రిన్సిపల్ డైరెక్ట్లీ. సో అంటే ఇక్కడ మధ్యలో
టీచర్ ని స్కిప్ చేసి డైరెక్ట్ గా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిపోయారు. సో దిస్ ఈస్ కాల్డ్ డయాగ్నల్ కమ్యూనికేషన్. ఓకే, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సపోజ్ ఇఫ్ అ కంపెనీ ఆర్ అ బిగ్ ఆర్గనైజేషన్ ఈస్ దేర్. సో మనం ఒక ఆర్గనైజేషన్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ అన్ అపాయింట్మెంట్. సో జనరల్లీ ఇట్ హ్యాపెన్స్ కదా, అపాయింట్మెంట్ ఎక్కడ తీసుకుంటాము? వి విల్ ఇన్ఫార్మ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫీస్. ఫ్రంట్ ఆఫీస్ ఇస్ నథింగ్ బట్ రిసెప్షన్. సో ఫ్రంట్ ఆఫీస్ లో మనం ఇన్ఫార్మ్ చేసి దెన్ we will wait for some time and they'll give some appointment time. సో ఆ టైంకి వెళ్ళి మనం ఎండీను లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్ ను మీట్ అవుతాం. బట్ అలా కాకుండా వితౌట్ ఇన్ఫార్మింగ్ ఎనీథింగ్ టు ద ఫ్రంట్ ఆఫీస్ పర్సన్ ఆర్ రిసెప్షనిస్ట్, డైరెక్ట్ గా వెళ్ళి మనం ఎండీని మీట్ అయ్యాం. సో ఇక్కడ ఒక ఆర్డర్ ఏమైంది? ఆర్డర్ మిస్ అయింది. సో అలాంటి కమ్యూనికేషన్ ని మనం డయాగ్నల్ కమ్యూనికేషన్ అంటాం. గాట్ ఇట్? సో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ రిపోర్టింగ్ కానీ అలాంటివి ఏం లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి మీట్ అవడం. ఇంకా చెప్పాలి అంటే హైయర్ అఫీషియల్స్ లో లేదా డిపార్ట్మెంట్స్ లో బాగా నోన్ పర్సన్స్ చేసే కమ్యూనికేషన్ అన్నమాట. సో దే నో నీడ్ టు ఇన్ఫార్మ్ టు ద లోవర్ క్యాడర్ పీపుల్. సో రిసెప్షన్ లో ఇన్ఫార్మ్ చేయాలి, ఇది చేయాలని ఏముండదు, డైరెక్ట్ గా దే విల్ గో అండ్ దే విల్ మీట్. సో దిస్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈస్ కాల్డ్ డయాగ్నల్ or crisscross or crossways communication. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. See, a top manager may decide to discuss a matter directly with any other worker instead of going through a supervisor. అంటే డౌన్వర్డ్ కమ్యూనికేషన్ లానే క్రాస్ వైస్ కూడా ఎలా ఉంటుంది అంటే సపోజ్ ఒక మేనేజర్ తన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఎవరైనా వర్కర్ తో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. He may call and he can ask him. మధ్యలో సూపర్వైజర్ కి చెప్పి మీరు సో అండ్ సో వర్కర్ ని పిలవండి, నేను అతనితో మాట్లాడతానని చెప్పక్కర్లేదు. డైరెక్ట్లీ he'll call to that particular department and he'll say that call that worker that I have to speak to him. Otherwise he may go directly to talk to him. Okay, అది superior to inferior అవ్వచ్చు, లేదా subordinate అవ్వచ్చు, లేదా subordinate నుంచి superior అవ్వచ్చు. Okay, this happens. So this type of communication is called diagonal communication. Okay. Okay, right. So this is about communication. I hope you are clear with this. See, diagonal communication in the sense directly you can communicate the person who is at the end, either top or a bottom. Okay, so middle persons ఎవరితోని అంటే ఒక ఆర్డర్ లేదా ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయడాన్ని diagonal communication అంటారు. Okay, and lateral communication in the sense you can discuss with all together. Okay, సారి అందరితో కమ్యూనికేట్ చేయడాన్ని lateral communication అంటాం, లేదా horizontal communication అంటాం. And now upward communication and downward communication. Okay. So upward communication and downward communication. Upward communication and downward communication. So upward communication in the sense, right, let's go with downward. So downward in the sense superior to subordinate, while the communication goes to superior to downward, like while going with the staff meeting or company newsletters or policy statements, వీటి గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎవరితో అంటే మనం ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అయ్యి అందరితో డిస్కస్ చేసేటప్పుడు సో ఒక ఆర్డర్ ఉంటుంది 1 2 3 4 downward, like as I told you that principal, teachers and students, like manager, team members or team leaders and the workers. Okay, yes. Now upward. So upward manager means from down to up, it's like subordinate to superior. Okay, any requisitions kani later requesting letters you can go to the person in an order and you have to give your ideas, or you can express your feelings, or you can suggest, or you can give your opinions. Okay, from down to up, that is called upward communication, right? Okay, so this is the way we can have different types of communications in different levels, right?
So English is at different places. How we can have a communication or how we can discuss in English with all. Like previously you have done many activities like communication at banks, communication at postal office, and communication at cinema theaters, communication at medical stores, communication at hospitals. Okay, so where we are, mana daily life lo manam maatlade pratidani, when we communicate in English, it is so simpler to us. So likewise, this flow of communication is also there to improve our communication skills in English, right? So this is the way we have to communicate each other, either superiors with the upward communication, or in or subordinates with downward communication, or team members all together where we discuss is horizontal communication, or directly whom you want to talk or directly whom you want to discuss. If you approach directly to that particular person is diagonal communication. Got it? So these are the 4 important types of communication, flow of communication, and they are upward, downward, horizontal, and the last one is diagonal communication. Okay, right. So now I have one question to you. So manam communicate chestunnam, we are discussing each other and speaking one to one and one to many. Okay, so many activities are there. So e-communication ki, do media also plays an important role? సో ఇప్పుడు ఓరల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడాము. మీడియా మనకి ఏమన్నా ఈ కమ్యూనికేషన్ లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? గివ్ యువర్ ఒపీనియన్స్, or any one of you please raise your hands or text in the chat box. Hello. Good. Very good. Internet. Laptop. Okay, laptop. Yes, internet. Electronic media. Right. Electronic media ante enti? Okay, internet. Electronic media ante enti? Good morning, Prashanti. ఓకే, ఇంటర్నెట్ చెప్పారండి, రైట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అన్నారు కదా, వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ మీడియా? యాక్చువల్లీ వాట్ ఈజ్ మీడియా? టెలివిజన్ అన్నాం, రేడియో అన్నాం. యాక్చువల్లీ టెలివిజన్ అండ్ రేడియో వల్ల యూజెస్ ఏంటి మనకి? స్కానర్స్ ఎలక్ట్రానిక్ మీడియానా? ఓకే, ఇంకా ఎలక్ట్రానిక్ instrument or electronic equipment అనొచ్చేమో స్కాన్ అని, బట్ ఇట్ మే నాట్ బి a media. Yes, what is the use of television and radio? What is the use of television and radio? Tell information by instruments is called media na? Instrument, instruction. What is that? సో మీరు అన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, మీరు అనుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అనుకుందాం. యాక్చువల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే దర్ ఇస్ అ డిఫరెంట్ మీనింగ్. ఓకే,
ఎక్విప్మెంట్ అన్నాం, రైట్? మీరు అన్నటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, టీవీ ఆర్ రేడియో, ఈ రేడియో కానీ టెలివిజన్ వల్ల కానీ మనకి ఏంటి యూజ్? ఒక్కసారి నేను అడిగే క్వశ్చన్ అర్థం చేసుకోండి, దెన్ ఆన్సర్ టు మీ. మీరన్న మీడియాలో టెలివిజన్ అండ్ రేడియో ఉన్నవి. We know what is doing in the world with TV or radio. Okay, that's great. దాన్ని ఏమంటాం? What is going on in the world? దానిని ఏమంటాం? We know what is doing కాదండి, we know what is going in the world with TV or radio అన్నాం కదా, దానిని ఏమంటారు? Yes, that's great. News. Yes, news. So news వల్ల మనకి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఆ షేర్ అయ్యే న్యూస్ ఇన్ఫర్మేషన్, లైక్ న్యూస్ అంటే తెలుసు అనుకుంటాను, నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్, ఈ అన్ని డైరెక్షన్స్ నుంచి వరల్డ్ వైడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడమే న్యూస్ అంటే. సో దీనినే మనం మీడియా అని చెప్తున్నాం. సో మీరు అన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ ద సెన్స్ ఇవే టెలివిజన్ అండ్ వాట్ యుర్ క్యారింగ్ నౌ, యువర్ మొబైల్ ఫోన్స్, these are all electronic equipments. Understand? Enduk electronic ante you can use this wherever you are, and you can operate with these things with net or data, or మీరు యూస్ చేసే నెట్ కావాలి అంటే మొబైల్ ఫోన్స్ కి యూజ్ అవుతుంది, ఆర్ మీరు అన్నటువంటి ల్యాప్టాప్స్ కి యూజ్ అవుతుంది. And if you are using television in the sense maniki akkada, if it is a dish TV, so you need to recharge it. But whereas if it is a television, so ivi manaki electronic goods enduku ayante, because we are using these equipments by charging them or by plugging electricity. So andukani ivi manaki electronic media ayinది. Okay, and inka సో ఈ మీడియా వల్ల మనకి యూజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయా? సో దిస్ ఇస్ ద టాపిక్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ ఇంగ్లీష్ అండ్ మీడియా వాచింగ్. ఓకే, సో మీరు ఏదైతే సజెస్ట్ చేశారో, లేదా మీరు ఇప్పుడు ఏదైతే రెస్పాన్సెస్ ఇచ్చారో, ఈ మీడియా వాచింగ్ వల్ల యూజ్ ఏంటి? ఇఫ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్, మీరు అన్నటువంటి న్యూస్, ఇంగ్లీష్ న్యూస్ వల్ల యూజెస్ ఏమైనా ఉన్నాయా? ఐ నీడ్ వన్ స్టూడెంట్ టు అన్మ్యూట్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఇంకా నాకు ఇప్పుడు చాటింగ్ వద్దు. Dear students, already we have started the session and now you people are responding good morning. Okay, again I'm wishing you all, responding you all very good morning, Nana. Come on, let's start. Yes, Akhil. Can you suggest or can you give your own ideas, or can you share your ideas on media watching? By watching English news, is there any use to you all? English news చూడడం వల్ల ఏమైనా యూస్ ఉందా? As a student, please share your own ideas and opinions. To develop communication skills. Wonderful. How? Communication skills develop చేసుకోవడానికి అంటే ఎలా డెవలప్ అవుతాయి? ప్లీజ్ అట్లీస్ట్ 1 or 2 పాయింట్స్ చెప్పండి. How?
Very good morning. Continue. Colorful good morning, madam. Wow, My name thank is you. Adilakshmi. I am studying first BPC. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఇంగ్లీష్ న్యూస్ చదవడం వల్ల ఒకబ్లి నేర్చుకోవచ్చు మేడం. ఓకే. గ్రామర్ నేర్చుకోవచ్చు, ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవచ్చు మేడం. అలాగే ఎక్కడైనా స్పీచెస్ అయినా మనం చక్కగా ప్రొనౌన్సియేషన్ So then you can now do you understand that why we have asked you all to read English newspapers earlier? So మన సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము న్యూస్ పేపర్స్ ఎందుకు చదవమన్నామో మీకు అర్థమైందా? Am I audible, ma'am? హలో, వినిపిస్తున్నానా అండి? ఎవరికైనా ఇంగ్లీష్ లో లెటర్ పంపించవచ్చు మేడం. అసలు ఇంగ్లీష్ వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి. ఓకే. ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ మేడం. బయటికి ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా మనం స్పీచ్ చెప్పేటప్పుడు మాట్లాడితే ప్రొనౌన్సియేషన్ బాగుంటది మేడం. ఓకే. ఇంగ్లీష్ వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి మేడం. ప్రయోజనాల అంటే మీకు ప్రాక్టికల్స్ అవుతున్నాయి, కాబట్టి ప్రయోగాల దగ్గర ఫిక్స్ అయిపోయారు అనమాట. అవును మేడం. ఓకే, రైట్. Anyhow, very good, Adilakshmi. Yes, English and media watching వల్ల ఏంటంటే yes మీరు అన్నట్టు మనకి చాలా యూజెస్ ఉన్నాయి. మీరు అన్నటువంటి ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, సో మీ ఫస్ట్ ఏంటి, న్యూస్ రీడింగ్ అన్నాం. సో పేపర్ న్యూస్ రీడింగ్ వల్ల లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్, మనకి ఒక స్ట్రాంగ్ టెక్స్ట్ దొరికింది, ఒక హార్డ్ కాపీ దొరికింది. దాని నుంచి మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం జరుగుతుంది వరల్డ్ వైడ్ గా అనేది మనం రిటర్న్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. అయితే రిటర్న్ కమ్యూనికేషన్, అది వన్ టైప్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్, ప్రింట్ అవుట్. ఓకే, సో న్యూస్ రీడింగ్ అనేది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా సింపుల్ గా అరౌండ్ ద వరల్డ్ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవడానికి ఈ టెలివిజన్ యూజ్ ఏంటంటే మొబైల్ వీటన్నిటి ద్వారా వేరేవర్ వి గో, మనం ఎక్కడికి వెళ్తున్నా మనతో పాటు క్యారీ చేసుకుని అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనకి మొబైల్ ఫోన్స్ యూస్ అవుతున్నాయి. ఎస్, సో ఈ మీడియా వల్ల మనకి చాలా యూస్ ఉంది. లైక్ మీరు చెప్పినట్టు ఇంగ్లీష్ న్యూస్ రీడింగ్ వినడం వల్ల వొకాబులరీ డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకు? బికాస్ వీఆర్ లిసనింగ్ దెమ్. లిసనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్ గా మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఎందుకని? మనం ప్రాక్టీస్ చేస్తాం. చూడండి, ఎంతమంది ఇంగ్లీష్ న్యూస్ చూస్తారు? చాలా తక్కువ. కానీ ఎంతమంది ఇంగ్లీష్ న్యూస్ కి బదులు మూవీస్ చూస్తారు? ఇంగ్లీష్ మూవీస్ ఎంతమంది చూస్తారండి? మీకు తెలిసిన ఒక ఇంగ్లీష్ మూవీ నేమ్ టెక్స్ట్ చేయండి. ఆదిలక్ష్మి, మీరు ఏదైనా ఇంగ్లీష్ మూవీ చూసారా? ఒక నేమ్ చెప్పండి, ఇంగ్లీష్ మూవీ నేమ్ చెప్పండి. ఎస్, యూ కెన్ అన్మ్యూట్. మీకు తెలిస్తే చెప్పండి. టైటానిక్. ఇంకా ఎక్కడో ఉన్నారు టైటానిక్. చంద్రిక, వెరీ గుడ్. ఇంకా
Unmute. Madam, please unmute for now. I couldn't unmute. Yes. Whatever, if we want to communicate in the sense, our English plays a major role. Okay. And today's topic is on English in media watching and listening clips for information. Okay. See, okay, right. So media watching valla uses enti ante you have shared your own ideas and own views andi. Right. చూసారా మీరు చెప్పిన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్ అండ్ ఎవ్రీథింగ్ అంటే వీటి వల్ల మనకి ఏంటి అంటే ఆటోమేటిక్లీ వి విల్ లెర్న్ నేటివ్ లాంగ్వేజ్ త్రూ సోషల్ ఎన్వైరన్మెంట్ లైక్ సోషల్ మీడియా. ఇప్పుడు చాలా యాప్స్ వచ్చేసాయి మీకు తెలిసి, డైలీ హంట్ అని, డైలీ అప్డేట్స్ అని. సో ఈ యాప్స్ అని మనం మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఎవ్రీ మినిట్ ఈ వరల్డ్ లో ఎక్కడ ఏ కొనలో ఏం జరుగుతుందో మనకి అప్డేట్స్ వస్తున్నాయి. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మీడియా. ఓకే. సో విత్ దాట్ అది ఇంగ్లీష్ లో ఉన్న by reading also we are learning our English. Okay, ఇది one most important point. Okay, so మన social environment ద్వారా అంటే through mobile or net వరల్డ్ వైడ్ లో ఏ చివర ఏ కొనలో ఏం జరుగుతున్నా మనం యూస్ చేసేటువంటి ల్యాప్టాప్స్ లేదా మొబైల్ ఫోన్స్ లో మనకి అప్డేట్స్ రావడం వల్ల we can also improve our language. Okay, then so we are demanded in the sense at any cost ఎందుకంటే because it is communicating with us in English, so automatically we have to respond them in English. Okay, so because it's an international language. So for example, now we are in Andhra, we have to communicate with the Maharashtra people. So how many of us can know Marathi? మనలో ఎంతమందికి మరాఠీ వచ్చు? ఓకే, హిందీ వచ్చిన వాళ్ళు కమ్యూనికేట్ చేయొచ్చు. ఒకవేళ ఓన్లీ అనదర్ పర్సన్ మరాఠీని అండ్ ఇంగ్లీష్ వచ్చు అనుకుందాం, అండ్ మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ వచ్చు. సో మన తెలుగు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ మరాఠీ మనకి అర్థం. సో ఇక్కడ ఈ 2 persons బట్ కంపల్సరీ కమ్యూనికేట్ అవ్వాలంటే వాట్ ఈస్ ద మేజర్ లాంగ్వేజ్ దట్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్? ఎస్, ఆబ్వియస్లీ ఇంగ్లీష్. సో మనకి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గా ఇంగ్లీష్ రోల్ ప్లే చేయడం వల్ల వీ కెన్ ఈజీలీ కమ్యూనికేట్ విత్ అదర్ పీపుల్. సో ఇక్కడ మనకి ఏ లాంగ్వేజ్ బాగా డిమాండ్ చేస్తుంది కమ్యూనికేషన్ కోసం? ఇట్ ఈస్ ఇంగ్లీష్. ఎస్. సో లెట్స్ నో వాట్ ఈస్ మీడియా. I have questioned you and you have given your own answers. So media is a major role for learning and so this media devices assist us to instruct or to transmit learner facts అంటే స్కిల్స్, మన యాటిట్యూడ్ కానీ లేదా నాలెడ్జ్ డెవలప్మెంట్ కోసం. అంటే while we are searching in internet మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అది ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు, టీచర్స్ కి టీచింగ్ మెటీరియల్ అవ్వచ్చు, లేదా ఫ్యాక్ట్స్ లైక్ సోషల్ ఇన్ఫర్మేషన్, మనం ఇన్ఫర్మేషన్ లేదా అదర్ న్యూస్ ఏదైనా అప్డేట్స్ మనం తెలుసుకోవచ్చు, లేదా మనకు కావాల్సిన మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బికాస్ లాట్ మెనీ యాప్స్ ఆర్ దేర్. Disha, these are apps are there, and we have Byju's, White Hat Juniors, ఇలా చాలా యాప్స్ వచ్చాయి. వాటి ద్వారా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ మెటీరియల్ దొరుకుతుంది. వాటిని సర్చ్ చేసి, అంటే ఒకప్పుడు మనం పర్టికులర్ గా టైం చూసుకుని ఒక లైబ్రరీకి వెళ్ళి మనకు కావాల్సిన బుక్స్ సర్చ్ చేసుకుని మనం చెక్ చేసుకునేవాళ్ళం. ఓకే, బట్ అంతకన్నా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈజీగా మనం త్రూ దిస్ మీడియా వీఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ అండ్ వీ కెన్ ఈజీలీ లెర్న్ ఇట్. ఓకే, నా సో ఇందులో మనకి మేజర్ రోల్ ప్లే చేసేవి ఏంటి? రేడియోస్, సిడీస్, టెలివిజన్, టెలిఫోన్,
ఆడియో టేప్స్ అంటే ఆడియో ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ కూడా మనకి మీడియాలో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, ఈవెన్ ప్రింటెడ్ టెక్స్ట్ బుక్స్, leaflets and pictures. Okay, and the last one is audio visual aids like films and videos. అందుకే మిమ్మల్ని అడిగాను ఏవైనా ఇంగ్లీష్ మూవీస్ గురించి. లైక్ సి అక్కడ మనం 3 hours ఎంటర్టైన్మెంట్ అనే కాదు, we can also learn by listening. అంటే వొకాబులరీ అన్నారు కదా, ఈ వొకాబులరీ ఎలా ఉంటుంది, ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, లైక్ మన విజువల్ లో చూస్తూ ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారో చూసుకుని దానిని మనం ట్రై చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం వితౌట్ ప్రాక్టీసింగ్ ఎనీథింగ్ లేదా ఇమిటేటింగ్ ఎనీథింగ్. ఇమిటేట్ చేయకపోతే మనం ఏది లెర్న్ చేయలేము. చూడండి స్టూడెంట్స్, మీకు చాలా నచ్చిన లెక్చరర్ లేదా నచ్చిన టీచర్ ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అలాగే ఉండాలని ట్రై చేస్తారు మీరు. దిస్ ఇస్ ఎ కామన్ నేచర్ టు ఎవ్రీ వన్. ఓకే, సో ఎందుకు అంటే యూ వాంట్ బి లైక్ యువర్ లవ్డ్ వన్స్. మీకు బాగా నచ్చిన టీచర్ లా మీరు ఉండాలి అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళంటే మీకు బాగా ఇష్టం. సో వాళ్ళని ఇమిటేట్ చేస్తారు, వాళ్ళలా ఉండాలి, వాళ్ళ బిహేవ్ చేయాలి, వాళ్ళలా మాట్లాడాలి. ఇదంతా బిహేవియర్. అండ్ ద సేమ్ వే ఇమిటేటింగ్ దర్ లాంగ్వేజ్ ఆల్సో. వాళ్ళు ఎలా మాట్లాడతారో నేను అలాగే మాట్లాడాలి అని ఇమిటేట్ చేస్తాం. సో అలానే మనం వైల్ వాచింగ్ టీవీ ఆర్ వైల్ వాచింగ్ న్యూస్ ఆర్ వైల్ వాచింగ్ ఇంగ్లీష్ మూవీస్ ఆర్ వైల్ లిసనింగ్ ఆడియోస్. చాలా మందికి ఇంగ్లీష్ సాంగ్స్ ఇష్టం ఉంటాయి, పాప్ సింగర్స్ అంటే ఇష్టం. అందులో మీ అందరికీ నచ్చిన వాళ్ళు మేబీ జస్టిన్ బీబర్ అయి ఉండొచ్చు, ఓకే, జెనిఫర్ లోపేస్, ఇలా చాలా మంది సింగర్స్ ఉంటారు. సో ఆ మీనింగ్ మీకు గ్రాప్ చేసిన చేయకపోయినా వాళ్ళ యొక్క మ్యూజిక్ ని వినడానికి చాలా స్టూడెంట్స్ లో చాలా పిల్లలు, చాలా అందరూ అడల్ట్స్ అండ్ యంగ్స్టర్స్ ఆల్సో లైక్ సచ్ థింగ్స్. ఓకే, నౌ సో లిసనింగ్ టు న్యూస్ ఇన్ ఇంగ్లీష్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? ఓకే, సో ఆటోమేటిక్ గా స్క్రోల్ ఆన్ చేస్తున్నప్పుడు కూడా మీరు చూస్తూ ఉండొచ్చు, బట్ మాక్సిమం యూ పీపుల్ వాచ్ ఓన్లీ తెలుగు న్యూస్. బట్ ఒక్కసారి ట్రై చేయండి ఇంగ్లీష్ న్యూస్ వాచ్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో లెట్స్ నో దిస్. న్యూస్ ఇస్ derived from a Latin word called nova. Okay, nova is nothing but new things అండి. So why we have to learn English through this news? మీరు చెప్పిన పాయింట్సే మనకి మళ్ళీ రిపీట్ అవుతాయి. ఏంటది? సో న్యూస్ వల్ల వీ హ్యావ్ ఏ గ్రేట్ వే టు ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ. మన ఆదిలక్ష్మి చెప్పినట్టు మన వొకాబులరీ డెవలప్ అవుతుంది, లిసనింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, అండ్ డిస్కషన్ స్కిల్స్. ఏదైనా ఒక చిన్న టాపిక్ మీద మీరు కమ్యూనికేట్ చేయడం లేదా దాని గురించి డిస్కస్ చేయడం వల్ల మనకి స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఓకే, అండ్ సో వీ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ క్లియర్లీ, we can know the latest information, and we can get relevant pronunciation of words ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని అలానే ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఇంగ్లీష్ న్యూస్ వల్ల ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోగలం? సో ఇట్ ఈస్ హ్యావ్ మెనీ థింగ్స్. See, these are the points like we can improve our English with news. One, vocabulary. ఏదైనా మనకి మంచి vocabulary అనిపించినప్పుడు, మంచి వర్డ్స్ అనుకున్నప్పుడు we can note down, we can write them down. And reading news articles, or use shadowing in the sense screen display. ప్రీవియస్ గా మనం చేసింది అదే. సో మన టాపిక్ స్టార్ట్ అవడానికి ముందే మన ఇంగ్లీష్ ఇన్ మీడియా వాచింగ్ చేసేసాం. సో అందులో 2-3 స్టూడెంట్స్ ఆల్రెడీ న్యూస్ రీడింగ్ లో పార్టిసిపేట్ చేశారు, ఇంగ్లీష్ న్యూస్ రీడింగ్ లో వైవాలో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ యొక్క న్యూస్ స్కిల్స్ ని ప్రెజెంట్ చేశారు. అండ్ మీకు ఇంగ్లీష్ న్యూస్ దొరకకపోవడం వల్ల మనం డిస్ప్లే చేసాము. వైల్ డిస్ప్లేయింగ్ ద న్యూస్ ఆల్సో యూ రెడ్ మెనీ థింగ్స్. సో దానివల్ల ఏంటి, కొన్ని టిపికల్ వర్డ్స్ ఏమన్నా ఉంటే ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకా షార్ట్ న్యూస్ అండ్ సమ్మరీస్ ఇన్ ద సెన్స్ హెడ్లైన్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ వాచింగ్ టీవీ న్యూస్ టు ఇంప్రూవ్ అవర్ లిసనింగ్ స్కిల్స్. సో ఆ ప్రొనౌన్సియేషన్ వొకాబులరీని మనం విని దాన్ని మనం ప్రాక్టీస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మొబైల్ యాప్స్. So though we are having mobiles, we should not go with the other negative things. Don't go with which makes or which destroys your career, or which takes you to in a negative way. Different path ki mana turn on avvadu. Mana education related ga edaithe use avutundo danini matrame manam choose chesukovali. So అందులో బెస్ట్ మొబైల్ యాప్స్ చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి, so that
You can improve your language skills and also you can get the update information around the world. Okay. And రెగ్యులర్ ఈవెంట్స్ మీద మనం ఇంగ్లీష్ లోనే 1 or 2 పాయింట్స్ మీద డిస్కస్ చేస్తూ ఉంటే మీకు మీ ఫ్రెండ్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కొత్త కొత్త వర్డ్స్ లేదా న్యూ వెకాబులరీ మనం తెలుసుకోవచ్చు. ఓకే. అండ్ ఆన్లైన్ న్యూస్ కమెంట్స్ మీద మనం పార్టిసిపేట్ చేయొచ్చు. లైక్ మీకు తెలుస్తూ ఉంటాయి కదా చర్చ. Like recently, our PM Modi sir have inaugurated like Pariksha Pe Charcha. Okay, ఇది మనం లైవ్ లో కూడా రెస్పాండ్ అవ్వచ్చు. వాటికి మనం టెక్స్టింగ్ పంపించవచ్చు, చాట్ చేయొచ్చు. యూ కెన్ రెస్పాండ్ టు హిస్ ఇంపార్టెంట్ టాస్క్ అండ్ సజెషన్స్. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిసనింగ్ టు న్యూస్ ఇన్ ఇంగ్లీష్? ఓకే. So same media watching and listening valla entante we can learn global language, we can share our good experiences with the people, and we can know the events what had happened in our country and other foreign countries. Okay. And channels for listening, English channels emunnayi, news channels gaani listening ki elanti channels manam follow avvachu. Here you have to unmute yourself and please speak on. Ma'am, am I audible? Yes, ma'am, audible. Okay, right. Any student responded? Students, మీకు తెలిసిన ఛానల్స్ నేమ్స్ చెప్పండి అమ్మా ఇంగ్లీష్ న్యూస్ లిసనింగ్ కి. ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. I'm studying Yes. first time in JK College, Santikarti. Okay. BBC English. Very good, very good. Yes, so these are the many more channels are there in English, and thank you for your response. Yes, BBC English channel. So news channels like VOA, CNN, BBC, and News 24, Sky News. So like this, there are many more websites are there. So we can have free intotv.com. Like these are the some important suggested channels to watch English news. Thank you, Prashanti, for responding. So what happened? Very good, Nana. Very good. సో మనకి ఇక్కడ ఏంటంటే డైలీ న్యూస్, ఒకప్పుడు మనకి న్యూస్ పేపర్ వచ్చేది. న్యూస్ పేపర్ రీడింగ్ డే బై డే ఏమైంది, మనకి సోషల్ మీడియా ఓ మీడియా వాచ్ బాగా ఇంప్రూవ్ అవడం వల్ల పేపర్ రీడింగ్ తగ్గిపోయింది. అండ్ వీఆర్ సింప్లీ జస్ట్ క్లికింగ్, ఓపెనింగ్ ఆ మొబైల్ ఫోన్, జస్ట్ క్లిక్ చేస్తాం, ఏదైనా మనకి నచ్చిన న్యూస్ ఛానల్ వెబ్సైట్ ని క్లిక్ చేస్తాం, అప్డేట్ న్యూస్ వస్తుంది, వీఆర్ లిసనింగ్ అండ్ వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్. సో సింప్లెస్ట్ వేస్ వీ హ్యాడ్. Okay. Yes. Now you are going to have a small activity. Please spare 5 minutes for me. Yes, you have to guess it. Like, can you guess what is this? Name of this picture. Is anybody responding, ma'am, in the chat box? Yes, ma'am. History channel, movie, history TV. They are saying. Okay, so this is a movie clip, and can you name this? Ido oka movie clip andi meeku den పేరు ఏమన్నా తెలిస్తే చెప్పండి స్టూడెంట్స్. Chandrika was saying Frozen, ma'am. That's great. Yes, what is this? గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రణస్థలం. ఐస్ వరకు చెప్పారు, ఇంకొంచెం ఉంటుందండి. నాట్ ఓన్లీ ఐస్, పక్కన ఇంకో టర్మ్ ఉంటుంది, మీరు ఒకసారి గుర్తించుకోండి. Okay, right. This is Ice Age 1, 2, 3, 4, 5. So many series are there. Yes, Yeah, this is చెప్పారు మ్యామ్. ఐస్ ఏజ్.
Wonderful, wonderful. Right. Next, what is this? Name the movie. Government Junior College Ranasthalam saying Jungle Book. Chandrika saying Lion King. Yes, The Lion King. The Lion King. Correct. Now, what is the name of this book? The name of this movie? Prashanti is saying Minis. Okay, Minions. Very good. Yes, what is this? Come on, guess, students. Ma'am Chandrika saying Panda movie. Same Government Junior College Ranasthalam Harshini. Prashanti. Oh. All are saying Kung Fu Panda. Yes, absolutely correct. It's Kung Fu Panda. Wonderful. And now, everyone will answer this. Ma'am Prashanti, Sunita, Chandrika are saying Spider-Man. Anil Spider-Man. also. Okay, now what is this? What is this movie name? What is the name of this movie? Prashanti saying Wonder Woman. Very good. Okay, right. So, ma'am, shall we end this for now and let's continue for tomorrow, or can we have 5 more minutes?